బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామ ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానంలో గత కొంతకాలంగా ఉన్నటువంటి మరమ్మతులను కేంద్ర పురావస్తు శాఖ పూర్తి చేసింది. తిరిగి ఆలయ పునఃప్రారంభం కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కుటుంబ సమేతంగా పాల్గొని సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం శ్రావణ శుద్ధ తదియ గణపతి పూజ, ఆవాసనం, పునఃపూజలు, అలాగే బుగ్వేద పారాయణం, గర్భాలయ పూజలు, పరివార దేవాచరణలు, కుంభాలు, గోదర్శనం, శాంతి హోమం, పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహక అధికారి తారకేశ్వరరావు, ఆలయ ట్రస్ట్ వాడ్రేవుల సుందర తారకేశ్వరరావు, వాడ్రేవుల సుందర తారకరావు, అనువంశిక వంశ పారంపర్యాచారులు, అర్చకులు పాల్గొన్నారు. ఆశీర్వచనం ఏప్రిల్ 24వ తారీఖున చేసేసారు. మళ్ళీ ఈ రోజున అంటే సుమారు 3 నెలల 7 రోజుల తర్వాత ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. అది సంతోషం. వాళ్ళు ఇచ్చిన లెటర్ ప్రకారం ఓన్లీ నీళ్ళతో మాత్రమే స్వామివారిని చేయమని చెప్పి వాళ్ళు లెటర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మాణిక్య అమ్మగారి పూజలు యథావిధిగా జరుగుతాయి. ఏదైతే పైనుంచి వచ్చిందో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి లెటర్ రూపేణ మాకు పంపడం జరిగింది. ఇక నుంచి మార్నింగ్ దేవస్థానం తరఫున జరిగే అభిషేకం జరిగిన తర్వాత కేవలం నీళ్లతో మాత్రమే అభిషేకం చేయమని చెప్పారు కాబట్టి అలాగే కొనసాగుతుంది. మరి చాలా అదృష్టం, ఎన్నో జన్మల అదృష్టం మరి భావిస్తూ ఉన్నాను. ఈరోజు నా చేతుల మీదుగా మళ్ళీ పునఃప్రారంభం అవడం గుడి అది అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. కాబట్టి భక్తులందరూ కూడా దయచేసి అర్థం చేసుకోగలరు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు ఓన్లీ నీళ్లతోనే అభిషేకం చేయమని చెప్పారు కాబట్టి దానికి అందరూ సహకరిస్తారని భావిస్తాను.